ఐటీ రేట్ గురించి మీకు తెలిసిందే. కానీ ఆన్‌లైన్‌లో, ట్విట్టర్‌లోని మిస్‌లీడ్ అయ్యేలాంటి ట్వీట్స్, న్యూస్ మొత్తం మీమ్స్‌లో అన్నిట్లో కూడా కనిపించడం వల్ల చాలామంది డౌట్స్ అడుగుతున్నారనమాట. ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ మీద, ట్రేడ్ ట్రాకింగ్ మీద చాలా అనాలిసిస్ రిపోర్ట్స్, కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా చాలా వీడియోస్‌లో ప్రయత్నించాను. ఈ వీడియోలోని ఈ ఐటీ రేట్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఐటీ రేట్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మందికి ఉన్న డౌట్ కూడా అదే. ఫేక్ పోస్టర్స్ వేస్తూ ఉంటారు కదా బ్రో, ఎక్స్ట్రా నెంబర్స్. సో ట్రేడ్ కాకుండా ప్రమోట్ చేసుకోవడానికి ఫ్లాప్ అయిన ఫిల్మ్స్ కూడా ఓపెనింగ్ వీకెండ్ వరకు ఎక్స్ట్రా నెంబర్స్ వేసుకుంటారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయరా, వీళ్ళకి ఎంత ధైర్యం ఏంటి, ట్యాక్స్ కట్టరా, ఈ టైప్ ఆఫ్ డౌట్స్. ఈ రోజుకి థర్డ్ డే అనుకుంటా మొత్తం ఐటీ రేట్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అనమాట. దిల్ రాజ్ మీద, మైత్రే మూవీ మేకర్స్ మీద, సుకుమార్ మీద. పోతే ఈ ఐటీ రైడ్ అనేది మొదటిసారి కాదు, ఇంతకు ముందు చాలా సార్లు జరిగేవి అనమాట. కాకపోతే అలా జరిగిన కొద్దిసేపటికి నార్మల్గా అంతా కూడా వాళ్ళు మటుకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. పెద్ద ఇష్యూ ఏమీ కూడా జరగలేదు. కానీ టాలీవుడ్ హిస్టరీలోనే ఇదే బిగ్గెస్ట్ ఐటీ రైడ్ అనమాట. ఆల్మోస్ట్ 3 days వరకు కూడా కంటిన్యూ అవడం. సమ్ టైమ్స్ రైడ్ అవుతున్న విషయం ముందే లీక్ అయిపోవడం వలన ఎక్కువ టైం కాకుండా ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోయిన మూమెంట్స్ ఉన్నాయి. అండ్ సమ్ టైమ్స్ మీడియాకి కూడా తెలియకుండా ఐటీ రేట్స్ పడడం కానీ ఒకప్పుడు జరిగేవి. కానీ ఇప్పుడు మీడియాకి తెలియకుండా ఏది జరగడం కష్టం. ఈ ఫేక్ పోస్టర్ చేయడం అనేది ఇప్పటికీ రీసెంట్గా పాన్ ఇండియా ఫిల్మ్స్కి చాలా జరిగిందనమాట. ఆ ప్రతి ఒక్క పాన్ ఇండియా ఫిల్మ్ నేమ్ చెప్తే కొంతమంది ట్రిగర్ అవ్వచ్చు, కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే పోస్టర్లో ప్రతి ఫిల్మ్ కూడా ఫేకే. ఒరిజినల్ ట్రాకింగ్ ట్రేడ్ నెంబరే రియల్. ఇది ఎన్నోసార్లు మీకు చెప్పాను. సో ప్రతిసారి కూడా ఐటీ రేడ్ అవ్వకుండా ఈసారి ఎందుకు అయింది? ప్రస్తుతానికి పొంగల్ టైంలోని గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నామని మాత్రమే ఈ దిల్ రాజు మీద రైడ్ జరగలేదన్నమాట. ప్రీవియస్గా ఫిల్మ్స్ యొక్క డేటా రిపోర్ట్ కౌంట్ కూడా చాలా వరకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కొద్దిగా ఏదో తేడా అనిపించి సడన్గా ఈ రైడ్ని అయితే మాత్రం స్టార్ట్ చేశారు. ఈ ఫేక్ పోస్టర్గా బిగ్గెస్ట్ రికార్డ్ చేయడం వల్లనే ఈ ఐటీ రైడ్ అనేది అన్నిటి మీద కూడా పడిందా సడన్గా అనే డౌట్ కూడా మీలో చాలా మందికి రావచ్చు అనమాట. ఇదివరకు ఈ ఫేక్ పోస్టర్స్ ఇష్యూని అయితే మాత్రం ఐటీ రైడ్లోని ఫేస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏంటంటే, మూవీ యొక్క ప్రమోషన్స్ గురించి, హైప్డ్ ఫిగర్స్ గురించి అలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటున్నాం. పోస్టర్స్లో వేసే నెంబర్స్ ఒరిజినల్ కాదు. కొన్నిసార్లు ఫ్యాన్స్ గురించి, స్టార్ హీరోస్ యొక్క ఈగోస్ గురించి, కొన్నిసార్లు మా ఫిలింని ప్రమోట్ చేసుకోవడానికి ఆ విధంగా చేస్తూ ఉంటామని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూస్లోని చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ ఎన్నోసార్లు రివీల్ చేశారు. బట్ ఆడియన్స్ ఎక్కువ శాతం ప్రొడ్యూసర్ రిలీజ్ చేసే ఆ పోస్టర్ని నమ్ముతారనమాట. మీరు ఏ పోస్టర్ అయినా చెక్ చేయండి, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, సెన్సేషనల్ హిట్, స్పీడ్ హిట్, స్లో హిట్, ఈ విధమైన ట్యాగ్ పక్కాగా ఉంటుంది. ఈవెన్ రివ్యూస్ కానీ, టాక్ కానీ చండాలంగా ఉన్న సినిమా హిట్ అయిపోతుంది, కలెక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్పి పోస్టర్లో పబ్లిసిటీ చేసుకుంటే కొంతవరకైనా బిజినెస్కి యూజ్ అవుతుంది అనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ ప్రోమోస్ అంటూ టీవీస్లో ఒకప్పుడు కట్ చేసేవాళ్ళు. మీరు చాలా మందికి గుర్తుందో లేదో, బ్లాక్ బస్టర్ హిట్, మ్యాసివ్ హిట్, సెన్సేషనల్ హిట్ అని చెప్పి. సినిమా రిలీజ్ అయిన డే 1 తర్వాత రివ్యూ స్టాక్ ఎలా ఉందో మనకు తెలియదు. టీవీలో ప్రోమో కనిపిస్తున్నప్పుడు ఈ సినిమా ఇంకా ఆడుతున్నట్టుంది, బాగున్నట్టుంది, బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారని చెప్పి థియేటర్స్కి వెళ్ళే జనాలు కూడా ఉంటారనమాట. ఇదంతా కూడా పబ్లిసిటీ. సో నిజంగా ఆడియన్స్ని గొర్రెల్లా ట్రీట్ చేస్తున్నారా, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో తెలియదు, కానీ బిజినెస్ అంటే చాలా వరకు ఇదే జరుగుద్ది. ఈ ఫేక్ పోస్టర్స్ యొక్క ట్రెండింగ్ అనేది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో చేయడం కష్టం అనమాట. చిన్న చిన్న రీజనల్ ఇండస్ట్రీస్లోని, నార్మల్ స్టేట్స్లోని, మల్టీప్లెక్సెస్, నేషనల్ చైన్స్, ట్రాకింగ్ లేని ఏరియాస్లోని, సింగిల్ స్క్రీన్స్ ఏరియాస్లోని, డిస్ట్రిబ్యూటర్స్ తోటి, ఎగ్జిబిటర్స్ తోటి కంప్లీట్గా షోలే కన్నా ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ ఇన్ ద ఇండియన్ సినిమా హిస్టరీ 100 years లోపు ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి ఒక రీజనల్ సినిమా టాలీవుడ్ నుండి పోస్టర్లో వేసుకున్నారనమాట. సో ఇండియన్ సినిమా 100 years హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ అని పోస్టర్లో వేసుకున్నంత మాత్రాన నిజంగా అంత హిట్టా? ఐటీ రేట్ కోసం ఇంటికి వచ్చేస్తారా? అదేదో ప్రమోషన్స్ కోసం వేసుకున్నామని చెప్పి ఇలా కారణాలు చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కూడా పోస్టర్స్ మీద ఆ కారణాలు అయితే చెప్తారు. దీనికి తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తర్వాత మొత్తం సినిమా యొక్క రైట్స్ అన్ని కూడా థియేట్రికల్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేసిన తర్వాత, నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా కూడా ఓటీటీ, శాటిలైట్ వీళ్ళకి అమ్మేసిన తర్వాత ప్రొడ్యూసర్కి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. కంప్లీట్గా బాక్స్ ఆఫీస్లో వచ్చే షేర్ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు కదా. సో అలాంటప్పుడు ట్యాక్స్ గురించి ఇవంతా కూడా థియేటర్స్లో కట్టిన తర్వాత, థియేట్రికల్ రెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోయిన తర్వాత మిగిలిన షేర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు కదా. సో అందులో ఒకవేళ ఆయనకు వచ్చే లాభంలో ప్రాఫిట్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది అతను కట్టుకోవాలి. సో ప్రొడ్యూసర్కి ఎలాంటి సంబంధం లేదు. మూవీ గురించి పోస్టర్స్లో ప్రమోట్ చేసుకుంటున్నామని తప్పించుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలాసార్లు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళ భార్యతోటే ఇంటి లోపల లాకర్ రూమ్ని ఓపెన్ చేసే సిచ్యువేషన్ కూడా వచ్చింది. అవును, లాకర్ని అయితే ఓపెన్ చేశారు. మొత్తం ఫైల్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ, మొత్తం ప్రతిదీ కూడా లెక్క అయితే మాత్రం క్లారిటీ ఇవ్వమని చెప్పి అడిగారు అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న సుకుమార్ గారిని ఇంటికి తీసుకెళ్లి మొత్తం క్లారిటీ అయితే అడిగారు. పుష్ప 2కి బడ్జెట్ ఎంత పెట్టారు, రెమ్యూనరేషన్స్ ఎంతెంత తీసుకున్నారు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత అమ్మారు, వచ్చిన షేర్ ప్రాఫిట్ ఎంత. సో దీని గురించి ప్రతి కౌంట్ అడుగుతున్నారనమాట. అండ్ ఇప్పుడు పోస్టర్స్లో వేసింది పక్కన పెట్టేద్దాం. ట్రేడ్ అండ్ ట్రాకింగ్ ప్రకారం 735 crores కలెక్ట్ చేసిన పుష్ప 2, అందులో వాళ్ళకు వచ్చిన షేర్ ప్రాఫిట్ ఎంత, డిస్ట్రిబ్యూటర్లు అందరూ తీసుకున్న తర్వాత, మొత్తం అందరికీ లాభాలు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ప్రాఫిట్లో ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, అందులో ఎంత తీసుకున్నారు, అండ్ మీరు చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్లో ఎంత తీసుకున్నారు, వీటి గురించి అడుగుతున్నారనమాట.
వాటిలో పక్కగా అంటే పోస్టర్స్లో ఫేక్ వేసుకోవడం పక్కన పెట్టండి, వచ్చిన ట్రేడ్ అండ్ ట్రాకింగ్ ప్రకారం ప్రాఫిట్స్లో కూడా మీరు ట్యాక్స్ ఎంత కడుతున్నారని చెప్పి అడిగారు అనమాట. అందులో కూడా చాలా లెక్కల్లోనే మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది కట్టరు, ఈవెన్ యాక్టర్స్లో కూడా ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇయర్లీ కొంతమంది టాప్ ప్లేస్లో ఉంటారనమాట. కట్టని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ యొక్క ప్రాఫిట్స్ వచ్చిన డేటా రిపోర్ట్స్ కూడా మాకు క్లియర్గా అందించండి, మొత్తం ఆ లెక్కలు చెప్పండి అని చెప్పి లాకర్స్ కూడా ఓపెన్ చేయించడానికి అంత సీరియస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా అయితే మాత్రం నాకు తెలిసినంత ప్రకారం ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే మాత్రం చాలా మీమ్ పేజెస్, ఫిలిం పేజెస్ అన్నీ కూడా సడన్గా దిల్ రాజు గారి ఫిల్మోగ్రఫీలో అయితే మాత్రం 90% సక్సెస్ రేషియో ఉన్నట్టయితే మాత్రం వరుసగా అందరూ వేశారనమాట. అది క్లియర్గా వాళ్ళ బ్యానర్ని ప్రమోట్ చేసుకోవడానికి. మా బ్యానర్లో సినిమా తీస్తే 90% అన్ని హిట్స్ అవుతున్నాయి, సో పాజిటివ్ వైబ్ రావడానికి అంటే ఈ సినిమాలు అన్ని హిట్ అయిపోతారా చూద్దామని చెప్పి ఈ వైబ్ రావడానికి ప్రమోట్ చేసుకోవడానికి అలా వేశారు. ఏంటి 90% సక్సెస్ రేషియో ఉందా? మరి ప్రీవియస్గా మీ డేటా ట్యాక్స్ చూస్తున్నట్టయితే మాత్రం అక్కడేదో తక్కువగా ఉంది, తేడా ఉందనే డౌట్తో మేబీ రైడ్ స్టార్ట్ అయిందనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. ఐటీ రైట్స్ రిపోర్ట్ ఇంకా రాలేదు, ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. కానీ ఆన్లైన్లో ట్వీట్స్లో వారిసు ఫిలిం గురించి అయితే దిల్ రాజు గారు అయితే మాత్రం వచ్చిన కలెక్షన్స్ 120 crores, పోస్టర్లో వేసిన 300 crore ఫేకు, దాంతోపాటు తలపతి విజయ్ శాలరీ 40 crores అని చెప్పినట్టు ఆన్లైన్లో వైరల్ చేశారనమాట. అది యాక్చువల్ రిపోర్ట్ కాదు, నిజానికి తలపతి గారి శాలరీయే 120 crores దగ్గర తీసుకున్నారు సినిమాకి. అండ్ పుష్ప 2 అయితే మాత్రం 500 crores ఎక్స్ట్రా ఫేక్ వేశారు. ఒరిజినల్ కలెక్షన్స్ 1400 కోట్లు 1500 కోట్ల దగ్గరే అంట అని చెప్పి ట్వీట్స్ చేస్తున్నారనమాట, ఫేక్ వేసుకున్నారని చెప్పి. అది కూడా రాంగే. ఇంకొక బిగ్గెస్ట్ జోక్ నేను విన్నది ఏంటంటే, అండర్ రిపోర్టింగ్ చేసుకున్నారంట. అంటే పుష్ప 2కి 2200 2300 కోట్లు వస్తే 1800 చూపించుకున్నారంట ట్యాక్స్ దాచడానికి. ఇది ఐటీ రిపోర్ట్స్ నుండి వచ్చిందా, ఏ సోర్స్ నుండి వచ్చిందనే దానికి క్లారిటీ లేదు, కానీ రపా రుద్దేస్తున్నారు ఆన్లైన్లో. మరి 2200 crore అనేది ఏ ఏరియాస్ నుండి వచ్చిందో క్లారిటీగా అడగండి. ఓవర్సీస్లో అంటే యాక్యురేట్ డేటా ఉంటుంది ఫారెన్ ట్రాకర్స్ నుండి. ఇక ఇండియాలోని హిందీ నుండి దాచారా, టాలీవుడ్లో తెలుగు స్టేట్స్లో వచ్చిన కలెక్షన్స్ని దాచారా, థియేటర్ ఓనర్స్కి తెలిసే విషయం. కొన్ని మంది కామెడీ ఫ్యాన్స్ ఏంటి ఆల్రెడీ పోస్టర్స్ కూడా ఎడిట్ చేసి పెట్టేసుకున్నారు 2200 crores అని చెప్పి, అంటే ఫిక్స్ అయిపోయారు. మరి ఒకవేళ రేపు ఐటీ రైట్స్ నుండి అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చి పోస్టర్స్లో ఫేక్ నెంబర్స్ వేసుకున్నారు అని చెప్తే అప్పుడు ఏం చేస్తారు? కంగారు పడకండి, రిపోర్ట్స్ ఇంకా రాలేదు, ఐటీ రైడ్ కంటిన్యూ అవుతుంది. ఆన్లైన్లో ఎక్స్ట్రా వేసుకున్నారు, ఫేక్ వేసుకున్నారు, ఈ రెండు కూడా రాంగే అనమాట. ఏది కూడా ఇంకా తేలలేదు, రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి ఆ 735 crore యాక్చువల్ ట్రేడ్ ప్రకారం వచ్చిన గ్రాస్లో కూడా ట్యాక్స్ గురించి డీటెయిల్స్ లేవంట. అది కామనే. సవ్యంగా నిజాయితీగా వచ్చిన ప్రాఫిట్స్లో అందరూ ట్యాక్స్ అయితే కట్టరు, ఇది ఇండియాలో అందరూ చేసేదే కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు నిజంగా 2200 crores వచ్చి దాచిపెడితే అది పెద్ద క్రైమ్, ఖచ్చితంగా ఈ పాటికి జైల్లో పెట్టాలి కదా. మరి 400 to 500 crore గ్రాస్ ఫేక్ చేసి దాచేసుకున్నారు స్కామ్లో అంటే ఈ పాటికి బయట ఎంత ఇష్యూ అవ్వాలి, చాలా పెద్ద క్రైమ్ కదా. మరి అలా ఏం జరగట్లేదు ఎందుకని? ఇలాంటి బేస్లెస్ న్యూస్ని అంటే గొర్రెల్లాగా ఆడియన్స్ నమ్మేస్తారులే అని చెప్పి మిస్లీడ్ చేస్తున్న వాళ్ళది తప్ప, మిస్లీడ్ అవుతున్న వాళ్ళది తప్ప, అది మీకే తెలియాలి. అండర్ రిపోర్టింగ్ అనేది బిగ్గెస్ట్ కామెడీ అనమాట. నిజానికి చెప్పాలంటే ఫ్లాప్ అవుతున్న ఫిల్మ్స్ కూడా బ్లాక్ బాస్టర్స్, మాది సూపర్గా ఆడేస్తున్న సినిమా మీరు వెంటనే చూసేయండి అని చెప్పి ఓటీటీలో కూడా ప్రమోట్ చేసుకుంటున్న రోజుల్లోని 2200 crores వస్తే 400-500 crores దాచిపెట్టారు అనేది నవ్వాలో ఏడవాలో తెలియని కామెడీ అనమాట. ఇక దొరికిందే సొందని చెప్పి 500 crores స్కామ్ చేశారు, వచ్చింది 1300 crores, 1700 కూడా కాదు అని చెప్పి హేటర్స్ ప్రయత్నిస్తుంది కూడా కామెడీయే. నిజానికి అంత స్కామ్ ఎవరు కూడా చేయలేరు. థియేటర్స్ దగ్గర ట్రాకింగ్ అవుతున్న నెంబర్స్ నుండి పోస్టర్స్లో ప్రొడ్యూసర్స్లో మహా అయితే 100-200, అంతకు మించి ఇంతవరకు ఎవరు చేయలేదు. మరి 500-600 crores పోస్టర్స్లోని ఈ విధంగా ట్రాకింగ్లో కూడా స్కామ్ ఎవరు చేయలేరనమాట. థియేటర్స్ దగ్గర ట్రాకింగ్ అవుతున్న కౌంట్ అవుతున్న నెంబర్స్ని ఎలా స్కామ్ చేయగలుగుతారు? ఇలా థియేటర్స్ నుండి ఎగ్జిబిటర్స్ నుండి, అంటే ఇప్పుడు థియేటర్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎగ్జిబిటర్స్ అనే వాళ్ళు కౌంట్ ఇస్తారనమాట. దాంతోపాటు టికెట్ సేల్స్ కౌంట్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా థియేటర్స్ నుండి ట్రాకింగ్ ట్రేడ్ ద్వారా వచ్చే నెంబర్స్ని ఎవరు కూడా ఫేక్ చేయలేరు. మహా అయితే 100-200 వరకు చేస్తారు, అంతకుమించి చేస్తే గేమ్ చేంజర్ లాగా ఎక్స్పోజ్ అయిపోతారు. ఒకవేళ పుష్ప 2 నిజంగా 1300 crores వచ్చిందనుకోండి, ట్రేడ్ అండ్ ట్రాకింగ్ సైట్స్లోని 1700 దాటి వేశారు కదా, మరి వాళ్ళందరికీ డబ్బులు చేయించుకుంటే గేమ్ చేంజర్ వాళ్ళు కూడా డే 180 పోస్టర్లో వేశారు కాబట్టి ఒక 150-160 ట్రేడ్ ట్రాకింగ్స్లో కూడా వేయించుకోవచ్చు కదా. పోస్టర్స్తో పాటు ట్రేడ్ అండ్ ట్రాకింగ్ని కూడా మనం మ్యాన్పులేట్ చేసేసి అన్ని సినిమాలు కూడా ఎక్స్ట్రా నెంబర్స్ వేయించుకోవచ్చు అనుకుంటే ప్రతి స్టార్ హీరో సినిమా ఇండియాలో హిట్ అయిపోతుంది. ఈ ఫామ్లో అందరూ ఫాలో అయిపోతారు కదా. సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, అండర్ రిపోర్టింగ్ ఎవరు చేయరు, దాంతోపాటు ఇలా ట్రాకింగ్ అండ్ ట్రేడ్ నెంబర్స్ని కూడా ఫేక్ ఎవరు చేయలేరు. సినిమా జనాలకి థియేటర్స్ దగ్గర ఎంటర్టైనింగ్ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే హిట్ అయ్యే సినిమాని ఎవరు ఆపలేరు. అలానే ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాని ఎంత హిట్ చేద్దాం అనుకున్నా కూడా చేయడం కష్టమే కదా. ఫేక్ పోస్టర్స్ నుండి అయితే మాత్రం ఐటీ రేడ్ నుండి ఈజీగా ఎస్కేప్ అయిపోతారనమాట, చాలా రీజన్స్ చెప్పేసి. ఎందుకంటే ఇది ప్రతి ఫిల్మ్కి జరుగుతుంది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. కానీ వచ్చిన ప్రాఫిట్స్లో, రియల్ ప్రాఫిట్స్లో కూడా ట్యాక్స్ కట్టినందుకు మాత్రం సీరియస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కన్నడలో ఎక్కువ శాతం ఫేక్ పోస్టర్స్ వేసే టైంలో అయితే మాత్రం కట్టేర సినిమా 83 crores తోటి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ 200 crores దాటినట్టయితే మాత్రం పిఆర్ టీమ్, ఫ్యాన్స్ కానీ న్యూస్ ఛానల్స్లో కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. దీని గురించి ప్రొడ్యూసరే
నాకేం తెలియదు 200 crore ఎప్పుడు వచ్చిందని చెప్పారనమాట. స్టేజ్ మీద చెప్పారు ఆయన. ఆయనకి 4 నోటీసులు వచ్చాయంట. సో ఆ నోటీసులు రాగానే ఆయన చెప్పేది ఏంటంటే, మీకు ఫేక్ పోస్టర్ ఏ సైట్ నుండి వేశారు, ఏ ఆర్టికల్ వేశారో వెళ్ళి వాళ్ళకి అడగండి, నాకు సంబంధం లేదు, నా దగ్గరికి రాలేదన్నారు. ఈ నెంబర్స్లో వేసేవి ఎక్స్ట్రా నెంబర్స్ అని చెప్పి హీరోస్కి కూడా తెలుసు. కొన్ని మంది హీరోస్ అయితే మాత్రం వాళ్ళ స్పెషల్ అకౌంట్లోని పోస్ట్ చేసుకోరు, కానీ కొంతమంది వాళ్ళ అకౌంట్లో కూడా ఈ నెంబర్స్ పోస్ట్లు వేసుకుంటారు అనమాట. చిన్న చిన్న స్టార్స్ కాదు, డైరెక్ట్గా పెద్ద స్టార్స్ కూడా వేసుకుంటారు సమ్ టైమ్స్. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. పోస్టర్స్ ద్వారా 90% ఏం పేకలేరు. ఆడియన్స్, ట్రేడ్, ట్రాకింగ్ వీళ్ళే ఎక్స్పోజ్ చేయాలి. ఎక్కువ ఫేక్ వేసుకుంటున్నారు, వచ్చింది ఎంత 100 కోట్లు ఫేక్ వేసుకుంటున్నారు అని చెప్పి, అంతే. పోస్టర్స్ నమ్మే ఆడియన్స్ పోస్టర్స్ ఫాలో అవుతారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ నుండి వచ్చే ట్రాకింగ్ అండ్ ట్రేడ్ నెంబర్ని ఫాలో అయ్యే వాళ్ళు అదే ఫాలో అవుతారు. సినిమా డిస్ట్రిబ్యూటర్కి లాస్ తెచ్చిందా, ప్రాఫిట్ తెచ్చిందా అనేది ఈజీగా ఈ రోజుల్లో ఎక్స్పోజ్ అయిపోద్ది ఆన్లైన్లోని. ఇప్పటిదాకా పోస్టర్స్లో ఎవరు కూడా 200-300 కోట్లు దాటి వేసుకోలేదు. సో పుష్ప 2 అయితే ఆ విధంగా వేసుకోలేదు. అండ్ 500 కోట్లు ట్రేడ్ ట్రాకింగ్ ద్వారా మ్యానిపులేట్ చేయలేరు. దాంతోపాటు అండర్ రిపోర్టింగ్ కూడా అంత కలెక్షన్స్ ఎవరు కూడా చేయరు. సో ఈ క్లారిటీ రావడానికి మీకు ప్రతి రీజన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసా. వచ్చింది అనుకుంటా క్లారిటీ. మరి లాస్ అవ్వాల్సిన సినిమా ఎలా అయినా లాస్ అవుతుంది. హిట్ అవ్వాల్సిన సినిమాని ఎవ్వరు కూడా ఆపలేరు. అది హిట్టే అవుతుంది. ఎంత ప్రయత్నించినా ప్రతి సినిమా హిట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. అప్పుడు ప్రతి సినిమా కూడా వరుసగా హిట్స్ అయిపోయి రికార్డ్స్ పెట్టేస్తుంది. సో మీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ మేబీ వాళ్ళకైనా క్లారిటీ రావచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.